మీరు ఒక్కసారైనా ఫోన్ పర్మిషన్ లిస్ట్ చెక్ చేశారా? లొకేషన్, కాంటాక్ట్స్, కెమెరా మీకు తెలియకుండానే బ్యాక్‌గ్రౌండ్‌లో డేటా గల్లంతవుతుంది. ఇది హ్యాకింగ్ కాదని అనుకుంటున్నారా? అసలు నిజం తెలుసుకోండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సైబర్ సురక్షక్. డేటా కలెక్షన్ అంటే ఏమిటి? మీరు బ్రౌజ్ చేసిన వెబ్‌సైట్, సెర్చ్ చేసిన వర్డ్స్ లేదా గూగుల్‌కి చెప్పిన వాయిస్ ఇవన్నీ సేవ్ అవుతున్నాయి. ఈ డేటా వాడి వాళ్ళు మన అభిరుచులు, స్థానం, ఇంట్రెస్ట్ గుర్తుపట్టి మనపై సైకలాజికల్‌గా ఒక ప్రొఫైల్ తయారు చేస్తారు. మనం కూడా అలో అనే బటన్ నొక్కితే మొత్తం డోర్ ఓపెన్ చేసినట్టే. ఫేక్ కీబోర్డ్ యాప్స్, ఫ్రీ టార్చ్ యాప్స్ ఇవి మీ కాంటాక్ట్స్, ఎస్ఎంఎస్, క్యాలెండర్స్ అంతా చదువుతున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీ వల్ల మీరు ఆపిన ఈ యాప్ రన్ అవుతూనే ఉంటాయి. మీ డేటా ఎక్కడికి పోతుందో మీకు తెలుసా? మీ డేటా బహుశా ఈ కంపెనీస్‌కి పోతుందేమో. యాడ్ నెట్వర్క్స్ వీళ్ళు మీ డేటాని యాడ్స్ ఇవ్వడానికి యూజ్ చేస్తారు. సెకండ్, డాటా బ్రోకర్స్ వీళ్ళు రీసేల్ కోసం మీ డేటాని యూజ్ చేసుకుంటారు. హ్యాకర్స్ మిస్‌యూజ్ కోసం యూజ్ చేస్తారు. డార్క్ వెబ్ వీళ్ళు బ్లాక్ మార్కెట్‌లో మీ డేటాని అమ్మేందుకు యూజ్ చేస్తారు. మీరు నమ్మిన యాప్స్ కూడా మీ డేటాని దొంగిలించవచ్చు. ఎగ్జాంపుల్‌గా ఊబర్, ఫేస్‌బుక్, గూగుల్ మ్యాప్స్ మీరు ఆఫ్ చేసిన తర్వాత కూడా జీపీఎస్‌ని యాక్సెస్ చేస్తుంటాయి. సెట్టింగ్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ యాక్సెస్ ఎప్పుడైనా చూసారా? మీరు మీ ఫోన్‌లో పర్మిషన్స్‌లోకి వెళ్లి యాప్ సెట్టింగ్‌లో ఎడిట్ చేయండి. వీపీఎన్ వాడండి. ఫేక్ యాప్స్ అన్‌ఇన్‌స్టాల్ చేయండి. పబ్లిక్ వైఫైలో బ్యాంకింగ్ చేయవద్దు. ప్రైవసీ సెట్టింగ్స్‌ని స్ట్రిక్ట్ చేయండి. ఇండియాలో ఐటీ యాక్ట్ మీ డేటాని కాపాడుతుంది. కానీ లూప్ హోల్స్ వల్ల వాళ్ళు క్లెవర్‌గా చట్టం నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు. అందుకే జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందంటే లైక్ చేయండి. ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. సైబర్ రక్షక్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ డేటా మీ హక్కు. మా ఛానల్ ద్వారా సైబర్ ఏఐకి సంబంధించి సమాచారం తెలుసుకోవచ్చు. మీకు సైబర్ ఏఐకి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు.